ఇంతకుముందే చెప్పాను. అంబేద్కర్ పక్కన ఖాళీ స్థలాల పట్టాలు కావాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. ఆర్టీడీ చెప్పాను నేను ఆ విషయం. నేను ఒకటే మాట మాట్లాడుతున్నా, మీకు వీళ్ళ ఆటలు సాగనీయను. ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ మల్లనూరులో భూ కబ్జాలు చేశారు. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఇంటి స్థలాలకు డబ్బులు వసూలు చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. మీ ఇష్ట ప్రకారం మీరు చేస్తే 100 రోజుల తర్వాత మీరు ఎక్కడుంటారో ఒక్కసారి ఆలోచించుకోమని హెచ్చరిస్తున్నా. అదే మరిగా రోడ్డు వెడల్పు చేసే దానిపైన కావాలని ఇష్టానుసారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వచ్చి బీభత్సం సృష్టించే పరిస్థితి వస్తున్నారు. ఇది కూడా మంచిది కాదని హెచ్చరిస్తున్నా. మీ రోజులు అయిపోయినాయి, మీ సినిమా అయిపోయింది. మీ నాయకుడు కూడా నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. ఇప్పుడు మీ పార్టీలో తిరుగుబాటు వచ్చింది. మీ ఎమ్మెల్యేలే చెల్లాచెదరైపోతున్నారు, పుట్టుకోవడు లేకుంటే ఇంకొక విధంగా పారిపోయే పరిస్థితికి వచ్చారు. ఆ పార్టీ మునిగిపోయే నావ మునిగిపోతా ఉంది. అది మళ్లీ తిరిగి కోలుకునే పరిస్థితిలో లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 4.5 సంవత్సరాలుగా అందరినీ ఏడిపించారు, అందరం బాధపడ్డాం. ఇప్పుడు వాళ్ళ వంతు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి వంతు వచ్చింది. ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హుడు కాదని మీ అందరికీ తెలియజేస్తూ మన నియోజకవర్గానికి వస్తే ఒకటి అడుగుతున్నాం, అందరినీ చెప్పమంటున్నాం. మళ్ళీ నియోజకవర్గాన్ని నెంబర్ 1 నియోజకవర్గంగా చేయాలంటే ఏం చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నా, ఏది చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఇక్కడున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల మీ ఆదాయం పెరిగిందా? భూ కబ్జాలు చేసే వాళ్ళ ఆదాయం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ఒక రైతు, ఒక కూలి, ఒక మహిళ, ఒక చిరు వ్యాపారి, ఒక భవన నిర్మాణ కార్మికుడు, చిన్న చిన్న పనులు చేసుకునే కాంట్రాక్టరు, ఒక నిరుద్యోగి, ఎవరికైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఎవరికైనా సరే మీకు మేలు జరిగిందా అని అడుగుతున్నా. అందుకే ఈరోజు అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీద ఉన్నారు, ఆశా వర్కర్లు రోడ్డు మీద ఉన్నారు, గురుకుల పాఠశాలలో ఉద్యోగస్తులు రోడ్డు మీద ఉన్నారు, పారిశుద్ధ కార్మికులు రోడ్డు మీద ఉన్నారు.